నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది రాజులలో త్రిపుర మర్త్య మహేశ్వర అనే బిరుదు ధరించిన వారెవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఈ క్రింది వాటిలో ఎవరిది బిరుదు? బిరుదు ఏమిటండి? త్రిపుర మర్త్య మహేశ్వర. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఒకటవ విష్ణువర్ధనుడు, ఆప్షన్ 2 ఒకటవ విజయాదిత్యుడు, ఆప్షన్ 3 మూడవ విష్ణువర్ధనుడు, ఆప్షన్ 4 గుణగ విజయాదిత్యుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో మీకు తెలుసు, ఈ యొక్క బిరుదు చెప్పగానే వెంటనే ఒక ఊత పదంలా దానికి కంబైన్డ్ వర్డ్గా గుణగ విజయాదిత్యుడి పేరు రావాలండి. తూర్పు చాళుక్య రాజుల్లోనే గొప్ప రాజుగా ప్రసిద్ధి చెందాడు. ఎన్నో దండయాత్రల్లో విజయం సాధించినటువంటి వ్యక్తి గుణగ విజయాదిత్యుడు అండి. సో ఈ గుణగ విజయాదిత్యుడి యొక్క దండయాత్రలో ప్రధానమైనది దాహల దేశ దండయాత్ర అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈయనకి సంబంధించి ఈయన క్లాస్ చెప్పేటప్పుడు మ్యాప్ అంతా కూడా వేసి చాలా వివరంగా వివరించాను ఆయన విజయాలన్నింటినీ కూడా. అయితే ఈ దాహల దేశ దండయాత్రలో భాగంగా ఈయన ఆ దాహల దేశం యొక్క రాజధాని కిరణపురము అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఆ కిరణపురాన్ని జయించాడు. దాహల దేశ రాజధాని కిరణపురం, ఆ కిరణపురాన్ని జయించిన తర్వాత అచలపురం, ఆ అచలపురాన్ని జయించిన తర్వాత నెల్లూరు. ఇలా ఈ మూడింటిని జయించాడు కాబట్టి ఇతన్ని త్రిపుర మత్య మహేశ్వర అని చెప్పేసి చెప్తా ఉంటాం. ప్రశ్న అలా కూడా అడగొచ్చు, ఏ 3 ప్రాంతాలను జయించినందుకు గాను గుణగ విజయాదిత్యుడికి త్రిపుర మత్య మహేశ్వర అనే బిరుదు సిద్ధించింది అంటే నెల్లూరు, దాహల దేశ రాజధాని కిరణపురం, ఆ పక్కనే ఉన్న అచలపురం, ఈ మూడింటిని జయించినందుకు గాను. అలాగే వీర మకరధ్వజ అనే బిరుదు ఎవరిదంటే గుణగ విజయాదిత్యుడిదే. అర్థమవుతుందా లేదండి? పృథ్వీ వల్లభ అనే బిరుదు ఎవరిదంటే ఈయనదే. సమధిగత పంచమహాశబ్ద బిరుదు ఎవరిదంటే గుణగ విజయాదిత్యుడిదే. త్రిపురమర్త్య మహేశ్వర, వీర మకరధ్వజ, సమధిగత పంచమహాశబ్ద, అర్థమవుతుంది లేదంటే పృథ్వీ వల్లభ, ఈ బిరుదులు ఎవరు అంటే తూర్పు చాళుక్యంలోనే గొప్ప రాజుగా ప్రసిద్ధి చెందినటువంటి గుణగ విజయాదిత్యుడిది అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.